ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులో మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే వారాహి అమ్మవారి వాగ్దానం. అమ్మవారి వాగ్దానంగా ఈరోజు వారాహి అమ్మ మనతో ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ ఈరోజు శుక్రవారం, ఈ రాత్రిలోగా ఇది వినమ్మా. నీకు కర్మఫలాలన్నీ కూడా పూర్తిగా ముగిసిపోయాయి. విను, నీ జీవితమే మారిపోతుంది. నేను నీకు మాట ఇస్తున్నాను కదా, ఒక మంచి విషయం చెప్తున్నాను. రాత్రిలోగా విను ఒక ముఖ్యమైనటువంటి వార్త. కర్మఫలం తీరిపోయింది కాబట్టి ఈ వారాహి అమ్మ మాట నువ్వు వింటున్నావు. బిడ్డ, నువ్వు అన్నీ కూడా మంచిగా చేస్తున్నావు. ఈ అమ్మ మాట వింటున్నావు అంటే దీనికి కారణం కూడా ఉందమ్మా. ఎలాంటి ఆలోచన లేకుండా, ఎలాంటి విసుగు లేకుండా, భయం లేకుండా ఈ వారాహి అమ్మ చెప్పేది విను, ఆలకించు. ధనవంతులు కావాలని నీ ఆశ తీరుతుంది బిడ్డ. నీ ఆర్థిక కష్టాలు తీరుతాయి. ఎందుకంటే నువ్వు కష్టపడుతున్నావు. కష్టానికి తగ్గ ప్రతిఫలం రాలేదని ఎంతగానో బాధపడుతున్నావు. ధనవంతుడు తన ధనంతో మరణం లేకుండా చూసుకోగలడా? లేదు కదా. బలవంతుడు తన బలంతో మరణాన్ని ఆపగలడా? లేదు కదా. ధనం ఉన్నా జీవించడానికి ముఖ్యమైనది నువ్వు ఆత్మధైర్యంతో పోరాడడానికి, జీవితంలో ఎలాంటి లోటు లేకుండా ముందుకు వెళ్ళడానికి నీ యొక్క బలం అనేది ముఖ్యం. బలం అనేది ఒట్టి ఖండబలమే కాదు, తెలివి బలం, బుద్ధి బలం కూడా ఉండాలి. నువ్వు డబ్బు సంపాదిస్తేనే నలుగురు నీ చుట్టూ ముడతారు. ఈ ఒక్క విషయం పక్కన పెట్టు. నువ్వు జీవితంలో బాగా ఎదగాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకో. అందరూ నా చుట్టే రావాలి, నా దగ్గరికే రావాలి. అనుకోకుండా నేను మంచి స్థాయికి ఎదగాలి, మంచిగా బ్రతకాలి, అందరికంటే గొప్పగా బ్రతకాలి అని మాత్రమే ఆలోచించు. కానీ ఎలా బతుకుతామన్నది ముఖ్యం కాదు. ఇదిగో ఎలా బ్రతుకుతాము అంటున్నదే ముఖ్యం తల్లి. అందుకే ఈ వారాహి అమ్మ మాట నిన్ను వినమని ఈ సందేశాన్ని ఈరోజు నీ ముందుకు తీసుకొచ్చాను బిడ్డ. ఈ సందేశాన్ని వినే ముందుగా ఒక్కసారి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, విదేశీ ప్రయాణం ఆలస్యం అవ్వటం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, ఉద్యోగం ప్రమోషన్స్ విఫలం అవ్వటం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నా, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతూ ఉన్నా, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేస్తారు. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి. కోయ గురూజీ గారు, కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి, కాబట్టి నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ నువ్వు ఎలా నీతిగా, న్యాయంగా, ధర్మంగా ఉండాలి అన్నదే కదా ముఖ్యం. నువ్వు చేసే పనులు, మాటలు, ప్రవర్తన అంతా కూడా న్యాయంగా ఉండాలి. నువ్వు చేసే పనులను బట్టి ఇతరులకి ఆపద కలగకుండా నీకు లాభం పొందితే నువ్వు కష్టపడి సంపాదించినట్లు ఎలా అవుతుంది చెప్పు? ఇతరులకి ఏ విధమైన అపాయం అనేది కలగకూడదు. ఈ విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకో. నలుగురు నీ గురించి ఏమనుకుంటున్నారు అని ఆలోచించే కంటే నీ గురించి నువ్వు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవటం ముఖ్యం. ఎందుకంటే ఈ జీవితం నీది, నీ కష్టాలు నీవి, భరించాల్సిందే నువ్వే. గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు, కానీ తృప్తిగా, మనశ్శాంతిగా బ్రతకడం నీ చేతుల్లోనే ఉంటుంది. గుర్తుపెట్టుకో, అలానే బ్రతుకు. ఎందుకంటే నువ్వు సంతోషంగా, ప్రశాంతంగా బ్రతకాలి అంటే ముఖ్య కారణం నీ ఆలోచనలు. నీ ఆలోచన విధానాన్ని బట్టి నువ్వు సంతోషంగా బ్రతకగలవా లేదా అన్నది ఆధారపడి ఉంటుందమ్మా. ఏదైనా సరే మౌనంగా భరించినంతకాలం అందరికీ నువ్వు మంచివాళ్ళ కనపడతావు. నువ్వు ఏదో ఒకటి భరించలేక ఇది తప్పు అని వేలెత్తి చూపినప్పుడు, భరించలేక ప్రశ్నించినప్పుడు నువ్వు అందరికీ శత్రువు అవుతావు. నీకు అందరూ దూరం అవుతారు. కానీ ఎక్కడా కూడా వెనకడుగు వేయకు. తప్పు అని తప్పు చేసినప్పుడే కదా నీ అసలైన గుణం బయటపడుతుంది. చెడుతనాన్ని అంటగట్టి నీకు తెలియకుండా నిన్ను ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేసే వాళ్ళు నీ చుట్టూ చాలామంది ఉన్నారు.
కాబట్టి అలాంటి వారికి భయపడనవసరం లేదు. భయపడాల్సిందంతా కూడా నీ యొక్క మనస్సాక్షికి, అలానే భగవంతుడికి. నువ్వు చేసే పనికి నీకు న్యాయం అనిపిస్తే మనస్ఫూర్తిగా చెయ్యి. నీ యొక్క శక్తి స్వరూపిణి అయినటువంటి ఈ వారాహి అమ్మ ఆశీర్వాదం నీకు పుష్కలంగా నీకు ఉంటుందమ్మా. భయపడకు. నీకు ఎన్నో కష్టాలు వస్తున్నాయి అని చెప్పి బాధపడుతున్నావు కదా. నాకు ఈ కాలం కలిసి రాలేదు అని, కాలం ఎన్నో పరీక్షలు పెడుతూ ఉంటుంది అని నిన్ను నువ్వు భయపెట్టాలని కాదమ్మా. నీ జీవితంలో నిన్ను మంచిగా బలంగా బలపరచడానికి ఇలాంటి పరీక్షలు అనేటివి, కష్టమనే ఒక పరీక్షలు, బాధలు అనేవి వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా నీ యొక్క ఆత్మధైర్యంతో ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి. కానీ భయపడి అక్కడే కూర్చోకూడదు. అందరూ నిన్ను మెచ్చుకోవాలన్నా, నీకు విలువ ఇవ్వాలన్నా, ఇతరులు నిన్ను ప్రశ్నించేటప్పుడు నువ్వు బదులు చెప్తున్నావన్నదే ముఖ్యం. అంటే నీ మాట తీరుపై నీ విలువ ఆధారపడి ఉంటుంది. నువ్వు గడిపిన రోజు కొంచెం అందంగా, ఆనందంగా కూడా ఉంటుంది. నీ ప్రవర్తన వల్ల నీ పరిస్థితి, నీ గురించి ఎవ్వరూ ఆలోచించరు. నీ గురించి నువ్వే ఆలోచించుకోవాలి. కేవలం నీ పలకరింపు, నీ యొక్క సమాధానం, నీ ముఖభావం, దీనిపై నీ యొక్క వ్యక్తిత్వం అనేది ఆధారపడి ఉంటుంది బిడ్డ. ఆస్తి కోసం పాకులాడటం, కష్టపడటం తప్పు కాదు. కానీ అది ఎలా సంపాదించామా అన్నదే ముఖ్యం. అంతేకాదు ఆ సంపాదన వల్ల నువ్వు ఎంత బాధపడుతున్నావు, ఎంత సంతోషంగా ఉన్నావు అన్నది కూడా ముఖ్యమే. ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉండేదానికే కదా నువ్వు సంపాదించేది. నీ ప్రశాంతతను, ఆనందాన్ని పాడు చేసే సంపాదన నీకు ఏం లాభాన్ని తెచ్చిపెడుతుంది చెప్పు. ఎంత ఆస్తి ఉన్నా తినేది గుర్తింపు ఉన్న అందరూ చూసేది నీలో ఉన్న మంచి గుణాన్ని. ఆ మంచి గుణాన్ని మాత్రం అస్సలు వదలకు. అలానే ఏ కులంలో పుట్టినా, ఎవరేమి చేసినా కూడా నీ మంచితనమే నీకు కలిసి వస్తుందమ్మా. నువ్వు ఎంత గొప్పగా ఉన్నా కూడా నీలో మానవత్వం ఉందా లేదా అనేదే నీ మంచితనం వల్లే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మంచి అనేది నీకు జీవితాంతం తోడుంటుంది. జీవితం నీకు ఒక మంచి అవకాశం మాత్రమే ఇస్తుంది. దాన్ని అస్సలు వదులుకోకుండా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఆశయంగా తీసుకొని దాన్ని సాధించుకోవాలి. ఒకవేళ నువ్వు తట్టుకోలేకపోతే నీకు జీవితం శోకమవుతుంది. అదే పోరాటం కూడా అవుతుంది. అయితే గెలుపునిస్తుంది తల్లి. కాబట్టి నువ్వు చేసేటువంటి ప్రయాణంలో నిశ్చయంగా సాగిపో. జయం నీకు తప్పకుండా లభిస్తుంది. భయపడకు. ఇక నీ కష్టం విలువ నీకు తెలుసు కాబట్టే నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి అంటున్నాను. నీ గురించే కాదమ్మా, నీ కుటుంబం, నీ చుట్టుపక్కల వాళ్ళ గురించి కూడా కాస్త ఆలోచించగలవు. కష్టపడి పైకొచ్చిన వాళ్ళకి కష్ట నష్టాలు తెలుసు, బాధలు తెలుసు, ఇతరుల బాధలు తెలుసు. కాబట్టి ఈ వారాహి అమ్మ ఆశీర్వాదం నీకు ఉంటుందమ్మా. వారాహి అమ్మ అనుగ్రహంతో నువ్వు ముందుకు సాగిపో. నువ్వు అనుకున్న లక్ష్యానికి తప్పకుండా చేరుతావు. ఇక భయపడకు. నిశ్చింతగా ఉండు తల్లి. నీకు అన్నీ కూడా నిశ్చయంగా జరుగుతాయి కదా. ఈ వారాహి అమ్మ అంశతో, వారాహి అమ్మ అనుగ్రహంతో పుట్టిన నీకు అన్నీ కూడా విజయాలే. ఎలాంటి అపజయాలు కూడా ఉండవు. నీ దగ్గరికి అస్సలు చేరరు. ఎవరితో ఏమీ పెట్టుకోకుండా నిశ్చింతగా ప్రశాంతంగా నిద్రపో తల్లి. అమ్మ నీకు తోడుగా ఉంది కదా. ఇక నీకు దిగులే అవసరం లేదు. హాయిగా ఉండు బిడ్డ. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి అమ్మ.